2025 సంవత్సరం ఫిబ్రవరి నెల 23వ తారీఖు నుండి మార్చి నెల 1వ తారీఖు వరకు ఈ వారం కర్కాటక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. ముందుగా ఆరోగ్య విషయానికి వస్తే ఈ సమయంలో ఆరోగ్యపరంగా కొన్ని చిన్న సమస్యలు ఎదుర్కోవచ్చు. అనారోగ్య సమస్యలు ముఖ్యంగా మెడ, నరాలు సంబంధిత సమస్యలు, కాళ్ళు మరియు తొడల నొప్పులు వంటి సమస్యలు తలెత్తవచ్చు. రోగ నిరోధక శక్తి తగ్గినంత వలన ఈ సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. అందువలన ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, ధ్యానం వంటి ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం మంచిది. అలాగే అనవసరమైన ఆహారపు అలవాటును తగ్గించండి. సమయానికి విశ్రాంతి తీసుకోవటం ద్వారా ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. ఇక కుటుంబ విషయానికి వస్తే ఈ వారంలో కుటుంబంలో కొన్ని వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. సోదరులతో విభేదాలు, కుటుంబ సభ్యులతో అనవసర చర్చలు జరగవచ్చు. అందువలన సమయపాలన పాటించడం మంచిది. అనవసర వివాదాలకు దూరంగా ఉండండి. మీ మాటలను జాగ్రత్తగా ఉపయోగించడం ద్వారా కుటుంబంలో శాంతి, సామరస్యాన్ని కాపాడవచ్చు. ఇక ఉద్యోగ మరియు వ్యాపార విషయానికి వస్తే ఉద్యోగులకు ఈ కాలంలో పని ఒత్తిడి, చికాకులు ఎదురుకావచ్చు. అయితే ఆర్థిక పురోగతి సాధ్యపడుతుంది. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న వారు ఈ సమయంలో ప్రయత్నాలు ప్రారంభించవచ్చు, ఎందుకంటే అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. నిరుద్యోగులకు కూడా ఈ సమయంలో మంచి అవకాశాలను పొందవచ్చు. వ్యాపారస్తులు నూతన పెట్టుబడులు పెట్టే ముందు అనుభవం కలిగిన వ్యక్తుల సలహాలు తీసుకోవటం మంచిది. అనవసర రిస్కులు తీసుకోవటం వలన నష్టాలు ఎదురుకావచ్చు. వ్యాపారంలో నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం. ఇక ఆర్థిక విషయానికి వస్తే ఈ వారంలో ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడే అవకాశం ఉంది. గతంలో ఉన్న అప్పుల సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అయితే ఖర్చులను నియంత్రించడం, అనవసర ఖర్చులకు దూరంగా ఉండటం ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవచ్చు. నూతన పెట్టుబడులు పెట్టే ముందు సరిగ్గా పరిశీలించడం, రిస్కులను అంచనా వేయటం మంచిది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు ఈ కాలంలో కష్టపడి చదివితేనే మంచి ఫలితాలను పొందవచ్చు. పరీక్షల్లో విజయాలు సాధించేందుకు సమయపాలన, క్రమశిక్షణ అవసరం. అధ్యాపకుల మార్గదర్శకాల్లో ముందుకు సాగటం ద్వారా విజయాలు సాధించవచ్చు. అలాగే అనవసర విషయాలకు సమయం వృధా చేయకుండా చదువుపై దృష్టి పెట్టడం మంచిది. లక్ష్మీదేవిని ప్రార్థించడం ద్వారా ఆర్థిక స్థితి మెరుగుపడే అవకాశం ఉంది. దేవాలయ నిర్మాణానికి విద్యార్థులకు దానాలు చేయటం ద్వారా పుణ్యాన్ని పొందవచ్చు. మొత్తంగా ఈ వారంలో కర్కాటక రాశి వారు జాగ్రత్తతో వ్యవహరిస్తే అనేక సమస్యలను నివారించవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆర్థిక నియంత్రణ, కుటుంబ సభ్యులతో సమయపాలన ద్వారా శుభఫలితాన్ని పొందవచ్చు. దయచేసి మన ఎస్యు ఆస్ట్రో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.